అంటే ఒక ఘట్టం ఈ నెల 28, 29, 30 మూడు రోజుల పాటు విశాఖపట్నం వేదికగా జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. 28, 29 రెండు రోజుల పాటు కార్యకర్తల సమావేశం. ఒక్కొక్క పార్లమెంటుకి కింద కొంతమంది క్రియాశీలక కార్యకర్తల్ని, కీలకమైనటువంటి నేతల్ని గుర్తించి వారితోటి పార్టీ అధినేత స్వయంగా చర్చించనున్నారు. అంటే సేనతో సేనాని ఈ కార్యక్రమానికి జనసేన పెట్టిన పేరు. ఇకపోతే 30వ తారీఖున మరి ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా చూస్తూ ఉన్నారు. ఇక జనసేన కార్యకర్తలు ఒక ఫుల్ జోష్ నెలకొంది. ఎందుకంటే దాదాపు ఏడాదిన్నర గడిచిపోయింది ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్లో, కూటమి ప్రభుత్వం. సరే, నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి అంశాలు, సో అదేవిధంగా గ్రౌండ్లో ఉన్నటువంటి కొన్ని స్థానిక పరిస్థితులు చూస్తే కొన్ని చోట్ల కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే ఈ యొక్క అసంతృప్తి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారు అధినేతని కలవాలి, చర్చించాలి అనేటువంటి ప్రయత్నాలు కూడా చాలా చేసినప్పటికీ కూడా కొంతమంది కలవగలిగారు, కొంతమంది కలవలేకపోయారు. సాధారణంగా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ప్రభుత్వాది నేతల పదవుల్లో ఉన్నప్పుడు ప్రతిరోజు కార్యకర్తలను కలిసేటువంటి అవకాశం ఉండదు. ఏ ప్రభుత్వానికి ఉండదు, ఏ నాయకుడికి ఉండదు. సో అదేవిధంగా జనసేన కూడా అందరు నాయకులు కలవాలనుకున్నటువంటి నాయకులందరూ కూడా అధినేతను కలవలేకపోయిన పరిస్థితి. అయితే ఇప్పుడు దాన్ని రెక్టిఫై చేసేందుకు, ఆ అవకాశాన్ని కల్పించేందుకు ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గం కింద ఒక కొంతమంది లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్, లీడర్స్ తోటి సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అయితే 30వ తారీఖున ఒక బహిరంగ సభ. అయితే ఏం జరగబోతుంది, అసలు సభలో ఏం చెప్పబోతున్నారు, విశాఖని ఎందుకు ఎంచుకున్నారు, సో రకరకాల వాదనలు కూడా వినపడతా ఉన్నాయి. విశాఖపట్నానికి సంబంధించి, అటు ఉత్తరాంధ్రకు సంబంధించి కొంతమంది కీలకమైనటువంటి నేతలు, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి కొంతమంది జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఈ తరుణంలో అసలు ఏం జరగబోతుంది అనే అంశాలు చర్చిద్దాం. అదేవిధంగా జనసేన సభ అంటే వైసీపీ నేతల్లో ఎందుకు ఒక టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం గద్దె దిగాలన్నా, వైసీపీ అధికారంలోకి రావాలన్నా టీడీపీ, జనసేన కలిసి ఉన్నంత వరకు కూడా దాదాపుగా సాధ్యపడేటువంటి పరిస్థితి లేదనేది రాజకీయ విశ్లేషకులు, మేధావులు చెప్తున్నటువంటి మాట. ఆ రెండు పార్టీల మధ్య ఏదైనా విభేదాలు తలెత్తితే మాత్రమే వైసీపీకి అవకాశం వస్తుందనేది కొంతమంది అభిప్రాయం కూడా. సో అయితే ఇప్పుడు రేపు జరగబోతున్నటువంటి ఆ సభకు సంబంధించి మరి ఆ పార్టీలకు సంబంధించిన బాండింగ్ని మరింత పెంచే దిశగా కూడా అధినేత ప్రసంగం ఉండబోతుంది. సో ఏ విధంగా గ్రౌండ్లో సమన్వయం చేసుకోవాలి, టీడీపీతో ఏ విధంగా కలిసి పనిచేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏదైనా ఇష్యూస్ ఉంటే ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలనే దాని మీద ఆ పార్టీ అధినేత